సో, అంటే ఈ ఓటీటీ అంటే వచ్చింది. అంటే చాలామంది అంటా ఉన్నారు. దే ఆర్ రూలింగ్ అండ్ వాళ్ళు శాసిస్తున్నారు ఇప్పుడు ప్రొడ్యూసర్స్‌ని లేకపోతే ప్రొడక్షన్ హౌసెస్‌ని అని. దానికి మీరేమంటారు? డెఫినెట్లీ అది లాస్ట్ ఇయరే విన్నామండి. బిగినింగ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ 2025 బిగినింగ్‌లోనే దట్ గోల్డెన్ పీరియడ్ ఆర్ హనీమూన్ పీరియడ్ హ్మ్. ఆఫ్ ఓటీటీస్ నుంచి మనకి మంచి రెవెన్యూస్ ఉన్నాయి అన్నది కోవిడ్‌లో స్టార్ట్ అయింది. 25 వరకు ఉంటుంది అని అంటూ ఉన్నారు ఎక్స్‌పర్ట్స్. ఆ రోజు ఈ బిగినింగ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ నుంచి వింటూ ఉన్నాము. ఆ కరెక్షన్ జరుగుద్ది. వాళ్ళకి కూడా దే షుడ్ ఆల్సో హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫండింగ్ అండ్ దిస్ టు ప్రొవైడ్ ఫర్ దీస్ మెనీ ఫిల్మ్స్. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయినాయి అవును. పర్ ఇయర్ రిలీజెస్. సో ఎంతని వాళ్ళు కూడా అకామిడేట్ చేసుకోగలరు ఒక ప్లాట్ఫామ్‌లో. సో ఈ కరెక్షన్ వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేసాము. బట్ ఈ కరెక్షన్ వస్తుంది అని తెలిసి మనం బడ్జెట్స్ రీకాలిబ్రేట్ చేసుకోకపోతే ఇట్ విల్ డెఫినెట్లీ బీ దాన్ని ఏమంటారు కమర్షియలీ లాస్ ఆర్ ఫైనాన్షియలీ లాస్ ఫిల్మ్ అవుతుంది. ఓకే. సో ఇది వస్తుందని తెలిసి ఇట్ వాజ్ డెఫినెట్లీ ఓటీటీ డీల్స్ ఆర్ డిజిటల్ రెవెన్యూస్ హ్యూజ్ కరెక్షన్స్ హ్యావ్ హ్యాపెండ్. వీఆర్ నాట్ రిసీవింగ్ యాజ్ వీ యూస్ టు రిసీవ్ లాస్ట్ ఇయర్. బట్ దాని మీద మనం డిపెండ్ అయ్యి సినిమాలు తీస్తే మాత్రం అంత ఖర్చు పెట్టి వస్తుందిలే అక్కడి నుంచి అని అనుకుంటే మాత్రం అది తప్పవుతుంది. సో లక్కీలీ ఈ సినిమాలో ఈ ప్రాజెక్ట్ ఏం చేసామంటే సాహు గారు వాజ్ వెరీ వెరీ గుడ్ విత్ దట్. వెంటనే నంబర్స్ రీఫిగర్ అవుట్ చేసి రీకాలిబ్రేట్ చేసి ఏం చేస్తే మనం సేఫ్ అవుతాము అన్నది వి ఇమీడియట్లీ డిడ్. బట్ ఈ సంక్రాంతికి వచ్చిన ఫిల్మ్స్ ఇంకా లాస్ట్ అవుతాయి. దీని తర్వాత ఓటీటీ నుంచి రెవెన్యూస్ విల్ బీ ఆఫ్ బిగ్ ఫాల్. ఓకే. సో కేర్‌ఫుల్‌గా చేయకపోతే కొంచెం కష్టమే. సో, ఇంకా కొంచెం రిలాక్స్ అయినట్టేనా? స యెస్ అండి. సెలబ్రేషన్స్ కదా! ఇప్పుడు ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? ఎంచేతంటే ఐ నో లైక్ వరుణ్ గాని, ఆహ్, త సాయి ధరమ్ తేజ్ గాని వీళ్ళందరూ మిమ్మల్ని ఆల్రెడీ చుట్టుముట్టేసి ఉంటారు. వేర్ ఈస్ ద పార్టీ అన్న వేర్ ఇస్ ద టైప్‌లో. పార్టీ అని. అవును. సో ఈ ఈ గ్యాంగ్ అందరి కన్నా ఫస్ట్ ఈ గ్యాంగ్‌లో అడిగిన మొదటి వ్యక్తి వరుణ్ తేజ్. ఓహ్! సినిమా చూసిన ఆ రోజే అడిగాడట అక్క ఎక్కడికెళ్తున్నావు అనేసి. సో వెయిటింగ్ టు సెలబ్రేట్. అందరూ కొంచెం బిజీగా ఉన్నారు. అందరూ ఫ్రీ టైమ్‌లో డెఫినెట్‌లీ వి వాంట్ టు మేక్ ట్రిప్ టుగెదర్.